మరణక్షణం. ఒక వ్యక్తి మరణశయ్యపై పడి ఉన్నాడు. శ్వాస నెమ్మదిస్తుంది, శరీరం చల్లబడుతుంది. కుటుంబ సభ్యులు భయంతో ఏడుస్తూ మంత్రాలు జపిస్తున్నారు. కాని ఆ క్షణం తప్పదు. అది జరిగే వేళ మానవులకు కనిపించని యమదూతులు, రక్తంగా ఎర్రకళ్ళు, భయంకరమైన రూపంతో అక్కడికి వస్తారు. ఆత్మ శరీరం విడిచిపెట్టే క్షణంలో భయంతో దానిని వదలకుండా పట్టుకుని ఉంటుంది. ధార్మిక జీవితం గడిపిన వారైతే ఆత్మ సులభంగా బయటపడుతుంది. కాని పాపుల జీవితాలు గడిపిన వారికి ఆత్మ బయటపడటం భయంకరమైన ముక్కలులా త్రాచిన ముళ్లను తడి మాంసం నుండి లాగినట్టే బాధాకరంగా ఉంటుంది. సూక్ష్మ శరీరంలోకి వచ్చిన ఆత్మ తన మృతదేహాన్ని చూస్తూ గందరగోళంలో పడుతుంది. మాట్లాడాలని చూస్తుంది, కాని ఎవరూ వినరు. న్యాయ నిర్ణయం ప్రారంభం. యమదూతులు ఆ ఆత్మను పట్టుకుని కర్మరూపంలో చేసిన పాపాల తాడు కట్టి యమలోకానికి 16 రోజుల ప్రయాణం మొదలుపెడతారు. ఈ మార్గం భయంకరమైనది. ముళ్లతో నిండిన అడవులు సూక్ష్మశరీరాన్ని చీల్చుతాయి. రక్తం, మలంతో ప్రవహించే వైతరణీ నదిని దాటి వెళ్లాలి. మండుతున్న గాలులు, విషాదంతో నిండిన ఆర్తనాదాలు చుట్టూ వినిపిస్తాయి. ఆత్మకు అనిపించే తాపత్రయం, ఆకలి, దాహం, గతంలో ఇది ఇతరులకు కలిగించిన బాధల ప్రతిఫలం. ఈ ప్రయాణంలో చిత్రగుప్తుడు ఆ ఆత్మ జీవితం మొత్తం, ప్రతి ఆలోచన, మాట, పని లెక్కలు చూపిస్తాడు. పితృపక్షం 10వ రోజు నుండి 30వ రోజు వరకు. ఇక భూమిపై కుటుంబ సభ్యులు శ్రాద్ధాలు, పిండదానాలు చేస్తారు. అన్నం, నీరు, ఘృతంతో చేసిన పిండాలు ఆ సూక్ష్మ శరీరానికి ఆహారంగా, శక్తిగా నిలుస్తాయి. సక్రమంగా శ్రాద్ధాలు చేస్తే ఆత్మకు విశ్రాంతి లభిస్తుంది. యమలోకానికి ప్రయాణం తేలికగా మారుతుంది. యమధర్మరాజు తీర్పు సాఫీగా ఉంటుంది. గరుడ పురాణం ఈ మృతోత్తర కర్మల ప్రాముఖ్యతను గట్టిగా తెలియజేస్తుంది. 17 రోజుల తర్వాత ఆత్మ యమపురి చేరుతుంది. అగ్నిపాములతో చెరసాల మధ్య గొప్ప ద్వారం తెరుచుకుంటుంది. ధర్మదేవుడు యముడు జ్యోతిర్మయ కళ్లతో సింహాసనంపై కూర్చున్నాడు. ధర్మాత్ములైతే ఆత్మకు గౌరవం, బహుమతులు లభించి పితృలోకము, స్వర్గము లేదా మోక్షానికి మార్గం కలుగుతుంది. పాపాత్ములైతే చిత్తగుప్తుని చేత వివరాలు చదివించి ప్రతి పాపానికి తగిన శిక్ష విధించబడుతుంది. యముడు ఆత్మ చేసిన పాపాలకు అనుగుణంగా నరకానికి తీర్పు ఇస్తాడు. నరకం పాపం శిక్ష. తమిశ్ర ఇతరులను మోసగించడం, చీకటిలో కొట్టించబడటం. రౌరవ జంతువుల హత్య, అగ్నిపాముల చేత కాల్చటం. కుంభిపాక ప్రాణులను ఉడికించడం, కాయన నూనెలో ముంచడం. అంధతమిశ్ర కుటుంబాన్ని మోసం, నిత్యం అంధత్వం. ఈ శిక్షలు శాశ్వతమైనవి కావు. కర్మ ఫలితాలు తీరిన తర్వాత ఆత్మకి పునర్జన్మ కలుగుతుంది. ధర్మాత్ముల యొక్క ఉత్తరాయణ మార్గం. ధర్మపుణ్యాలు చేసిన ఆత్మకు విష్ణుదూతులు ప్రకాశవంతమైన రథాలతో వస్తారు. ఆత్మను పవిత్ర జలాలలో స్నానం చేయించి పుష్పాల అలంకరణ చేస్తారు. చంద్రలోక, సూర్యలోక, ఇంద్రలోకంలు దాటి ప్రకాశ మార్గం ద్వారా పైలోకాలకు తీసుకెళ్తారు. చివరగా వైకుంఠం లేదా బ్రహ్మలోకానికి చేరుతుంది. అక్కడ సచ్చిదానందంలో భగవద్భక్తులతో జీవితం సాగుతుంది. పునర్జన్మ. స్వర్గం లేదా నరకంలో ఫలితాలు పూర్తయిన తర్వాత ఆత్మ భూమికి తిరిగి వస్తుంది. మానవుడిగా, జంతువుగా లేదా ఒక మొక్కగా పునర్జన్మ పొందవచ్చు. తీవ్రమైన పాపాలున్నట్లయితే ప్రేతయోనిలో పుడుతుంది. దీనివల్ల ఆత్మ శాంతి లేని స్థితిలో తిరుగుతుంది. ఇలాంటి ఆత్మలకు బంధువుల దానాలు, మంత్రాలు, భక్తి మాత్రమే ఉపశమనంగా మారతాయి. మోక్ష మార్గం. తానెవరో తెలుసుకుని భగవంతుని ఆశ్రయించి లోకాసక్తిని వదిలిన ఆత్మకు మోక్షం లభిస్తుంది. ఇక నరకం లేదు, పునర్జన్మ లేదు, కేవలం శాశ్వత విమోచనం మాత్రమే. ముగింపు. ఆత్మయాత్ర నిజమైనదే. గరుడ పురాణం చెబుతుంది. మీరు ఏమి ఆలోచిస్తారో, మాట్లాడుతారో, చేస్తారో
వాటి ఫలితాలు ఈ జన్మలో కాని తదుపరి జన్మలో కాని శతగుణంగా తిరిగి వస్తాయి. అందుకే సత్యం మాట్లాడు, ఇతరులకు సేవ చేయి, పితృదేవతలను గౌరవించు, భక్తిని అభ్యసించు. అప్పుడు ఆత్మ ఈ లోకాన్ని భయంతో కాక విముక్తితో విడిచిపెట్టగలదు.